ఏపీలోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రారంభించిన మహిళల ప్రీమియర్ లీగ్ లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయవాడ వేదికగా ఇవాళ లీగ్ వేలం జరగబోతుంది. 4 ఫ్రాంచైజీలు క్రికెటర్లను సొంతం చేసుకోవడానికి పోటీ పడబోతున్నాయి. ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన 191 మంది క్రీడాకారులు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక ప్లేయర్ల కోసం ఒక్కో జట్టుకు 15 లక్షల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. మహిళా క్రికెటర్స్ ను ఏ, బి గ్రేడ్లుగా వర్గీకరించారు. గ్రేడ్ ఏ లో కనీస ధర 50,000, గ్రేడ్ బిలో కనీస ధర 30,000గా నిర్ణయించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన వారు మహిళల ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు సీనియర్ అండర్ 23 విభాగంలో రాష్ట్రానికి ఆడిన అమ్మాయిలు గ్రేడ్ ఏలో ఉన్నారు. ఇక వీళ్ళు మొత్తం 45 మంది. జిల్లా జోనల్ స్థాయిలో ఆడిన 146 మంది క్రికెటర్లు గ్రేడ్ బిలో ఉన్నారు. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు WAPL జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్ క్రీడల రాజధానిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక భాగస్వామ్యంగా ఉంది. ఏదైతే అధ్యక్షుడు కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ సంబంధించిన ప్రీమియర్ లీగ్ సంబంధించి కూడా బ్రాండ్ అంబాసిడర్గా మిథాలీ రాజ్, భారత క్రికెట్ మహిళా కెప్టెన్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇక్కడ మొత్తం కూడా నిర్వహణ అంతా చూస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పటికే 4 జట్లు అయితే ఈ ప్రీమియర్ లీగ్లో పాల్గొనడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పర్మిషన్ ఇచ్చింది. 4 జట్లకు ఆంధ్రప్రదేశ్ మహిళల క్రికెట్ సంబంధించి ఈ 4 జట్లు కూడా ఈరోజు ప్లేయర్స్ని ఫ్రాంచైజీల ద్వారా ప్లేయర్స్ని ఆక్షన్గా తీసుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈ రోజుకు హోటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే గ్రామ స్థాయిలో క్రికెట్లో మంచి ప్రతిభ కనపరుస్తున్న, మొత్తం కూడా తమ పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకున్న 190 మందిని ఇక్కడ ఏదైతే ఆక్షన్లో ఈ 4 జట్లు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీటిలో 40 మంది ఏదైతే జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న నిష్ణాతులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. 40 మంది వారు మెయిన్ ఏ గ్రేడ్లో ఉంటారు, బి గ్రేడ్లో కూడా మిగిలిన వారు ఉంటారు. ఈ 190 మందిని కూడా యాక్షన్లో తీసుకోవాల్సి ఉంటుంది. 4 ఏదైతే మంచి కార్పొరేట్ కంపెనీలు 4 జట్లను కూడా తీసుకున్నారు. అమరావతి పేరుతో కావచ్చు, విశాఖ పేరుతో కావచ్చు, అదేవిధంగా గోదావరి గోల్డెన్ ఈగల్స్ పేరుతో కావచ్చు, వైజాగ్ ఫైర్ బర్డ్స్ పేరుతో, రాయలసీమ జన స్టార్స్, అదేవిధంగా అమరావతి ఈ ఛాంపియన్స్, ఈ విధంగా ఈ 4 టీంలు అయితే ఉన్నాయి. ఈ 4టికి కూడా మంచి పారిశ్రామికవేత్తలు అండదండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో క్రీడల్ని ప్రోత్సహించే విధంగా, మహిళల్ని ముఖ్యంగా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే సెప్టెంబర్ 2nd వీక్, 3rd వీక్ నుంచి కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు కూడా మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ పోటీలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జెంట్స్కి సంబంధించి కూడా ఈ మధ్య గ్రాండ్ సక్సెస్ చేశారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈ సంవత్సరమే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మహిళల ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తున్నారు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుంది. కేసినేని చిన్ని అధ్యక్షుడిగా ఉన్నారు. ఏదైతే ప్రధాన కార్యదర్శిగా సానా సతీష్ బాబు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు సంబంధించి ఏదో ఒక విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు వైజాగ్లో కావచ్చు, ఇటు తిరుపతిలో కావచ్చు, మొన్ననే అన్ని కార్యక్రమాలు కూడా నిరంతరం క్రీడలు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అందుకని క్రికెట్లో మహిళలను ప్రోత్సహించే విధంగా కూడా ఈ విధంగా చేరుస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే క్రీడల్లో ప్రతిభ కనకరించిన వారికి అవార్డ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అనేక విధమైన ప్రోత్సాహకాలు అయితే ఇస్తుంది. ఏదైతే ఈ మధ్యకాలంలోనే మహిళా క్రికెట్లో ఏదైతే మంచి ప్రతిభ కనపరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వం ల్యాండ్ కావచ్చు, అన్ని అవకాశాలు అయితే కల్పించింది. ఈ విధంగా వీరిలో కూడా ప్రతిభను వెలికితీసి ఏదైతే వీరిలో కూడా మంచి ప్రతిభ కనపరిచిన వారిని జాతీయ జట్టులో వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా ప్రోత్సాహాలు చేస్తుంది. శాప్ కూడా మరోవైపు వీరిని ప్రోత్సహించే విధంగా కూడా వ్యవహరిస్తుంది. ఈ విధంగా ఈ రోజు అయితే ఈ వేలం ప్రక్రియ అయితే మరి కాసేపట్లో కొనసాగబోతుంది. రైట్, థాంక్యూ రాజన్.